దేవునామకి స్తోత్రము కలుగును గాక. జన్మనాథన్ మరి యొక్క సందేశంతో మీ ముందుకు వచ్చుతున్నాను. అందును బట్టి దేవునికి స్తోత్రము. ఈ దినమున మనము నేర్చుకోవలసినటువంటి సందేశము యెషయా గ్రంథము 48వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం ధ్యానించుకొని ఆ సందేశాన్ని మనం నేర్చుకుందాం. నేను చదువుతున్నాను. యెషయా గ్రంథము 48వ అధ్యాయము మొదటి వచనం. యాకోబు వంశస్థులై ఇశ్రాయేలు అను పేరు కలిగిన వారలారా, యూదా జలములలో నుండి బయలుదేరి వచ్చిన వారై యెహోవా నామము తోడని ప్రమాణము చేయుచు, ఇశ్రాయేలు దేవుని నామమును స్మరించుచు, నీతి సత్యములను అనుసరింపని వారలారా, ఈ మాట ఆలకించుడి. మరి ఒకసారి చదువుతున్నాను. యాకోబు వంశస్థులై ఇశ్రాయేలు అను పేరు కలిగిన వారలారా, యూదా జలములలో నుండి బయలుదేరి వచ్చిన వారై యెహోవా నామము తోడని ప్రమాణము చేయుచు, ఇశ్రాయేలు దేవుని నామమును స్మరించుచు, నీతి సత్యములను అనుసరింపని వారలారా, ఈ మాట ఆలకించుడి. ఆలకించుడి. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఇది నీ వాక్యము నా ప్రభ. జ్ఞానము లేని వాడనయ్యా, నీ జ్ఞాన వాక్కులను నా నోట ఉంచి నాతో నీ ప్రజలతో నీవు మాట్లాడి ఈ వచనంలో ఉన్న సమస్త భావములను నా తండ్రి నీవు తెలియచేసి నీకిష్టలుగా జీవించు భాగ్యమును మాకు అనుగ్రహించమని నా ప్రభు, నా రక్షకుడు, నా విమోచకుడు అని యేసు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని నాకు స్తోత్రం. హల్లెలూయా. యాకోబు వంశస్థులై, యాకోబు వంశస్థులు. ఇక్కడ యాకోబు, ఇశ్రాయేలు, యూదా యెహోవా నామముతోడు ప్రమాణము చేయుచు, దేవుని నామం స్మరించు, నీతి సత్యమును అనుసరింపవాడు. యాకోబు వంశస్థులై, యాకోబు వంశస్థులు. ముందు యాకోబు వంశస్థులను మనం చూద్దాం. ఆదికాండము 25వ అధ్యాయము 26వ వచనము 30-34. 25వ అధ్యాయము ఆదికాండము 26వ వచనం. ఆదికాండము 25-26. తరువాత అతని సహోదరుడు బయటికి వచ్చినప్పుడు అతని చెయ్యి ఏశావు మడిమను పట్టుకుని ఉండెను కనుక అతనికి యాకోబు అను పేరు పెట్టబడెను. యాకోబు అనగా మడిమను పట్టుకునినవాడు లేక మోసగాడు అని. ఇక్కడదే. ఆమె వారిని కనినప్పుడు ఇస్సాకు 60 ఏండ్లవాడు. 30-34. నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగా ఉన్న దానిలో కొంచెం దయచేసి నాకు పెట్టుమని అడిగాను. ఏశావు పొలంలో నుంచి అలసిన వాడై యాకోబు వంటకం చేసుకుంటున్నప్పుడు ఆ ఎర్రగా నాకు పెట్టు, నేను అలసిపోయానని చెప్పేసి అన్నప్పుడు, అందుచేత అతని పేరు ఏదోము. ఏదోము అనగా ఎర్రని. ఏదోము అనగా ఎర్రని అనబడింది. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వము నేడు నాకిమ్మని అడుగగా ఏశావు, నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వము నాకెందుకనెను. ఏశావు దగ్గర నాకు తిండి పెట్టమని యాకోబుని అడిగితే, యాకోబు నీ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇయ్యయా అని చెప్పేసి అడిగినప్పుడు, నేను చావబోతున్నాను కదా, నాకెందుకు జ్యేష్ఠత్వం అని చెప్పేసి ఏశావుకి తన జ్యేష్ఠత్వాన్ని ఇచ్చేసాడు. ఇచ్చేసినప్పుడు యాకోబు దానికి ఆకలి తీర్చేసినాడు. ఆ విధముగా అన్నను మోసం చేసి తన జ్యేష్ఠత్వాన్ని కాజేసినాడు. 27వ అధ్యాయము 36వ వచనం. ఆదికాండము 27-36లో 36లో
అతడు నీ సహోదరుడు కపటోపాయముతో వచ్చి నీకు రావాల్సిన దీవెన తీసుకొని పోయాను. ఏశావు యాకోబు అను పేరు అతనికి సరిగానే చెల్లినది. అతడు నన్ను ఈ 2 మారులు మోసపుచ్చెను, నా జ్యేష్ఠత్వమును తీసుకునేను. ఇదిగో ఇప్పుడు వచ్చి నాకు రావాల్సిన దీవెనను తీసుకుని అని చెప్పి నా కొరకు మరి ఏ దీవెనయు మిగిల్చి ఉంచలేదా అని అడిగాను. ఇస్సాకు ఏశావుతో చెప్తాడు, అయ్యా నువ్వు వేటకెళ్ళి వేటాడి మాంసం తెచ్చిపెట్టి నేను దీవిస్తాను అన్నట్టు చెప్పినప్పుడు ఏశావు వెళ్ళిపోతే ఆ మాట రెబ్కా వింటది. విని యాకోబుకి ద్వారా వంటకాలు చేసి ఇచ్చినప్పుడు పోయి ఇస్సాకు దగ్గర యాకోబు ఆ దీవెనలన్నీ కాజేసి తీసేసుకుంటాడు తండ్రి దగ్గర నుంచి. అప్పుడు ఏశావు వస్తాడు. ఏశావు వచ్చేసి అడుగుతాడు. అప్పుడు ఇస్సాకు చెప్తాడు, నీ సహోదరుడు మోసపుచ్చి నీ దీవెనలను తీసుకుని పోయినాడని చెప్పేసి అన్నప్పుడు అప్పుడు ఏశావు 2 సార్లు నన్ను మోసం చేసి నా జ్యేష్ఠత్వాన్ని కాజేసాడు, ఇప్పుడు నాకు రావాల్సిన దీవెనను కూడా కాజేసాడు. యాకోబు అనే పేరు వాటికి తగినదే, మోసగాడు అని చెప్పేసి నా కోసం ఏ దీవెన కూడా లేదని అంటే ఏడుస్తాడు. ఆ విధముగా యాకోబు మోసం చేసి తన అన్నకు రావాల్సినటువంటి దీవెనలను జ్యేష్ఠత్వాన్ని కూడా లాగేసుకుంటాడు, మోసగాడు. అందుకని ఇక్కడ యాకోబు వంశస్థులై మోసకరమైన జీవితము జీవించుచున్న వారలారా. యాకోబు వంశస్థులు అంటే మోసకరమైన జీవితం, మోసములు చేయుచున్న ప్రతి ఒక్కరు కూడా యాకోబు వంశానికి సంబంధించిన వాడే అనేది మనం చెప్పడానికి ఇక్కడ ఆస్కారం ఉన్నది. అదే ఆదికాండం 31:20లో 31వ అధ్యాయము 20వ వచనములో 20వ వచనంలో చెప్తున్నాడు, యాకోబు తాను పారిపోవచ్చున్నానని సిరియావాడైన లాబానుకు తెలియచేయక పోవుట వలన అతనిని మోసపుచ్చిన వాడయ్యను. తన భార్యలిద్దరిని పిలిచి మీ తండ్రి దగ్గర నేను కొలువు చేశాను కదా, ఆయన నాకు ఈవెన్ లేదు, మనం వెళ్ళిపోదామని అన్నప్పుడు తన మామకి చెప్పకుండా భార్య బిడ్డలను తీసుకుని వెళ్ళిపోతున్నాడు. చెప్పకుండా చెప్తూ వెళితే సమాధానం, చెప్పకుండా పోతున్నాడు కనుక మామను కూడా మోసం చేసినాడని ఇక్కడ యాకోబు అనగా మోసగాడు. యాకోబు వంశస్థులై ఇశ్రాయేలు అని పేరు కలిగిన వారలారా. ఇశ్రాయేలు అని పేరు కలిగిన వారలా. ఇశ్రాయేలు అనగా మనం వాక్యములో చూద్దాం, వాక్యం ద్వారానే మనం నేర్చుకోవాలి. ఆదికాండము 32వ అధ్యాయము 27, 28, 29 వచనాలు మనం ధ్యానించినట్లయితే 26 అన్న వస్తున్నాడు, 400 మందితో కలిసి వస్తున్నాడు, భయం వేస్తుంది కొట్టి చంపేస్తాడేమోనని. ఎందుకు మోసం చేశాడు కదా అన్నని. అందును బట్టి భయపడుతున్నాడు, తాను చేసిన మోసక్రియను బట్టి భయపడుతున్నాడు. అన్న అయితే రావట్లేదు, సంతోషంతో వస్తున్నాడు తమ్ముడిని ఎదుర్కోవటానికి. అప్పుడు తనకున్నటువంటి సంపదను అంతటి 2 గ్రూపులుగా చేసేసి ముందు పంపించేస్తాడు. ఒక్కడే మిగిలిపోయి అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు వచ్చి అంటున్నాడు, ఆయన అనగా దేవుడు వచ్చి అంటున్నాడు, తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనీయన. నేను యాకోబు దగ్గరికి వచ్చి ప్రార్థన సాయంకాలం మొదలుకొని తెల్లవారుజాము వరకు ప్రార్థన చేస్తాను అంటే తెల్లవారేటప్పుడు వచ్చి తెల్లవారుతుందయ్యా నన్ను పోనీ అని చెప్పేసి యాకోబుతో అంటుంటే నీవు ఆశీర్వదించితేనే కానీ పోనిస్తాడు, లేకపోతే పోనేను. ఆశీర్వాదము నీవు ఇస్తే నన్ను ఎవడేం చేయలేడు, కనుక నీవు నన్ను ఆశీర్వదిస్తే నిన్ను వెళ్ళనిస్తానని చెప్పేసి అక్కడ దేవునితో మాట్లాడుతున్నాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, నీ పేరేమని అడుగా యాకోబు అని చెప్పాను. నీ పేరేందనంటే యాకోబు అన్నాడు. యాకోబు అని చెప్తే అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడదని చెప్పాను. ఇశ్రాయేల్ దేవునితో పోరాడువాడు అని చెప్పడం ఆశీర్వాదం పొందినవాడు. ఎవరితో? మనుషులతో పోరాడాడు, దేవునితో కూడా పోరాడుతాడు. మనుషులతో ఎవరితో పోరాడాడు? ఎవరితో పోరాడలా.
తన మామ 10 మారులు తన జీతాన్ని మార్చి చేసిన ఎన్ని బాధలు పెట్టారు, ఎన్ని శ్రమలు పెట్టారు. అయితే ఓర్పు సహనము కలిగి తన పనిని నివర్తించాడు నమ్మకంతో. అందును బట్టి మనుషులతో నువ్వు పోరాడుతీవి, దేవునితో కూడా పోరాడవు. సాయంకాలం వరకు తెల్లవారులు ప్రార్థన చేస్తూనే ఉన్నా, నన్ను నా యొక్క దీవెన కోసం, ఆశీర్వాదం కోసం నీవు ప్రార్థన చేస్తూనే ఉన్నా కనుక నీ ప్రార్థనకు మెచ్చి నేను నీ ఆశీర్వదించడానికి వచ్చానని చెప్పేసి దేవుడు అక్కడ తెలియజేస్తూ అంటున్నాడు. నీవు దేవునితోనూ మనుషులు పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడదని చెప్పాను. ఇక మీదట నువ్వు ఇశ్రాయేలు అంటే ఆశీర్వదించబడిన వాడు, యాకోబు అనబడదు మోసగాడు అని చెప్పేసి ఎవరో అనటానికి అవకాశం, నిన్ను ఆశీర్వదించబడిన వాడు అని అక్కడ అప్పుడు యాకోబు అని అక్కడ దేవుడు చెప్పేసాడు, అనబడదని చెప్పాను. 29 అప్పుడు యాకోబు నీ పేరు దయచేసి తెలుపమని, అందుకు ఆయన నీవు ఎందు నిమిత్తం నా పేరు అడిగితేవని చెప్పి అక్కడ అతని ఆశీర్వదించెను. అయ్యా దయచేసి నీ పేరు చెప్పాయని చెప్పేసి దేవుడిని అడిగినప్పుడు నా పేరు ఎందుకు అడుగుతున్నావు నువ్వు అని అప్పుడు ఆశీర్వదించాడు. దేవుడు ఆశీర్వదించేసాడు యాకోబుని. యాకోబు అనే పేరు ఇక లేనేలేదు ఆయనకి, ఇస్రాయేల్. అందుకని ఇజ్రాయేల్ దేశం ఇప్పుడు స్థిరపరచబడింది. అదే సంఖ్యాకాండము 22వ అధ్యాయము 12వ వచనాన్ని మనం ధ్యానించినట్లయితే ఇక్కడ బిలాం ఇశ్రాయేలు శపించమని చెప్పేసి ఎవరు అడుగుతున్నారంటే బాలాకు అడుగుతున్నాడు. మోయాబు రాజైన బాలాకు ఇశ్రాయేలు నువ్వు శపించని బిలామును పిలిపించినప్పుడు అందుకు బిలాముతో చెప్తున్నాడు, అందుకు దేవుడు నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపింపకూడదు, వారు ఆశీర్వదించబడిన వారని బిలాముతో చెప్పాను. నీవు ఆ రాజు పంపించాడు కదా మనుషులు, వాళ్ళు అంటే నువ్వు వెళ్ళటానికి అవకాశం లేదు, పోకూడదు, వాళ్ళని నువ్వు శపించకూడదు. ఎందుకనగా వాళ్ళు ఆశీర్వదించబడిన వారు, వాళ్ళు ఆశీర్వదించబడిన మనుషులు కనుక వాళ్ళని నువ్వు శపించడానికి అవకాశం లేదు, వాళ్ళతో నువ్వు వెళ్ళకూడదని చెప్పేసి బిలాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. బిలాముతో దేవుడు మాట్లాడాడు. ఆదికాండము 14వ అధ్యాయము 14, 18, 19 వచనాలు మనం ధ్యానించినట్లే. మరియు షాలేము రాజైన మెల్కీసెదకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడకు దేవుని యాజకుడు. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికిని సృష్టికర్తైన సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడునుగాక అనియు. ఈ 14వ అధ్యాయము 18, 19 వచనాల్లో ఆ పైన ముందు చదువుకునే అది ఒక మెసేజ్ ఉన్నది. ఇక్కడ మనకు ఆశీర్వాదం తెలియజేస్తున్నాడు, ఆశీర్వాదం గురించి తెలియజేస్తున్నాడు. ఎవరు? మెల్కీసెదక్ రొట్టె ద్రాక్షారసాన్ని తీసుకొని వచ్చి, ఆయన ఎవరంటే సర్వోన్నతుడైన దేవుని యాజకుడిగా తాను బయలుపరుచుకున్నాడు దేవుడు. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడునుగా కానీ ఆయన అక్కడ ఆశీర్వదించాడు. అబ్రహాము ఆశీర్వాదము, రొట్టె ద్రాక్షరసము ఇది వేరే సబ్జెక్టులోకి వస్తుంది. ఇక్కడ మళ్ళీ మనకి లూకాసు వార్త 16వ అధ్యాయములో, లూకాసు వార్త 16వ అధ్యాయము 22, 23, 24, 25 వచనాలు మనం ధ్యానించినట్లయితే అక్కడ యేసు ప్రభు చెప్పుచున్నటువంటి మాటలు. 16వ అధ్యాయము 22, 23, 24. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకున్నట్టుకు కొనిపోబడెను. ధనవంతుడు లాజరు కథలో ఇది వస్తుందన్నమాట. లాజరు చనిపోయి
అప్పుడు అబ్రహాము రొమ్మున ఆనుకునబడినప్పుడు ధనవంతుడు కూడా చనిపోయి పాతిపెట్టబడెను. అప్పుడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకునిన్న లాజరును చూచి, తండ్రి అయిన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలికొనను నీళ్లలో ముంచి నా నాలుక చల్లార్చుటకు రాజను పంపము, నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. అందుకు అబ్రహాము, నా కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకిష్టమైన సుఖం అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టం అనుభవించెనని జ్ఞాపకము చేసుకొను. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. ఆశీర్వదించబడిన వారు అక్కడికి వెళ్తారు, దేవుని రాజ్యంలోనికి వెళ్తారు అనే దానిని మనకి తెలియచేయటానికి ఇక్కడ లాజరులో మనకి చూపిస్తున్నాడు దేవుడు. యూదా జలములలో నుండి బయలుదేరి వచ్చిన వారై యూదా జలములను మనము ఇప్పుడు చూసినట్లయితే ఇక్కడ మత్తయి సువార్త 3వ అధ్యాయము 1 నుంచి 7 వచనాల దాకా మనం చూసినట్లయితే, మూడవ అధ్యాయం. ఆ దినముల యందు బాప్తిస్మమిచ్చు యోహాను వచ్చి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడని అరణ్యములో కేకవేయి ఒకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన ఇతడే. ఈ యోహాను ఒంటె రోమముల వస్త్రమును మల చుట్టూ తోలుదట్టి ధరించుకునేవాడు, మిడతలను అడవి తేనెయు అతనికి ఆహారము. ఆ సమయమున యెరూషలేము వారును యూదయ వారందరూ యోర్దాను నదీ ప్రాంతముల వారందరూ అతని యొద్దకు వచ్చి తమ పాపములను ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచుండుడి. అతడు పరిసయ్యులలోను సద్దూకయ్యులలోను అనేకులు బాప్తిస్మం పొందవచ్చుట చూచి, సర్పసంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? మారు మనస్సునకు తగిన ప్రతిఫలము ఫలించుడి అని చెప్పేసి అక్కడ తెలియచేస్తూ 11, 13 వచనాల్లో కూడా మనకి తెలియజేస్తుంది. మారు మనసు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను, అయితే నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుటకైన నేను పాత్రుడను కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిస్మమిచ్చును అని యోహాను యేసు ప్రభు గురించి తెలియచేస్తున్నాడు. ఆ సమయమున 13వ వచనములో, ఆ సమయమున యోహాను చేత బాప్తిసం పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చాను. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిసం పొందవలసిన వాడనై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింప చూచెను. కానీ యేసు, ఎప్పటికి కానేమో, నీతి యావత్తు ఇలాగూ నెరవేర్చుటకు మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరమిచ్చెను. కనుక అతడు అలాగూ కానిచ్చెను. యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదకి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాననే ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. యూదా జలములలో నుండి బయలుదేరి వచ్చిన వారే ఉన్నది కదా. యూదా జలములలో నుండి బయలుదేరి వచ్చిన వారై యూదా గోత్ర సింహమైన యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందినటువంటి ప్రతి ఒక్కరూ కూడా యూదా జలములలో నుండి వచ్చినవాడు. యేసు ప్రభు బాప్తిస్మం ఆయన 8వ దినమునే సున్నతి చేయబడ్డాడు. అయినను బాప్తిస్మం తీసుకోవడానికి వస్తే యోహాను నివారిస్తున్నాడు. యోహాను గారు, అయ్యా, నేను నీ వలన బాప్తిస్మం పొందవలసినై ఉండగా నీవు నా యొద్దకు వస్తున్నావా అని ప్రశ్నిస్తున్నాడు ప్రభువుని. ప్రశ్నిస్తుంటే ప్రభు అంటున్నాడు, నీతి యావత్తు ఇలాగూ నెరవేర్చుట మనకు తగి ఉన్నది. నీతి యావత్తు ఈ విధముగా జరగాలి కనుక ఇప్పటికి కానీ అని
ప్రభువు యోహానుతో చెప్పినప్పుడు ఆయన యేసు ప్రభుకు బాప్తిస్మం ఇచ్చినట్లుగా మనకు తెలియబడుతుంది. యేసు క్రీస్తు యూదా జలములలో నుండి వచ్చిన వారై యేసు క్రీస్తు నామములో బాప్తిస్మం పొందినటువంటి ప్రతి ఒక్కరు కూడా యూదా జలములలో నుండి వచ్చిన వారే. యెహోవా నామము తోడని ప్రమాణము చేయుచు మనకి ఇదే తెలియజేస్తున్నాడు. యోహాను సువార్త 1:26, 27, 28లో కూడా 29లో కూడా మనకి ఈ బాప్తిస్మం గురించే ప్రభువు యోహానుతో మాట్లాడుతున్నట్లు మనకి తెలియబడుతుంది. 1వ అధ్యాయము యోహాను సువార్త 1వ అధ్యాయము 26, 27, 28, 29లో మనకు చెప్తున్నాడు. యోహాను, నేను నీళ్లలో బాప్తిస్మం ఇచ్చుచున్నాను, కానీ నా వెనుక వచ్చుచున్నవాడు మీ మధ్య ఉన్నాడు, మీరు ఆయనను ఎరుగరు. ఆయన చెప్పులు వారును విప్పుటకైనను నేను యోగ్యుడను కానని వారితో చెప్పెను. యోహాను బాప్తిస్మం ఇచ్చుచున్న యోర్దాను నదికి ఆవలనున్న బేతనీయులు ఈ సంగతులు జరిగెను. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, నా వెనుక ఒక మనుషుడు వచ్చుచున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు కనుక నాకంటే ముందటి వాడాయనని నేను ఎవరిని గూర్చి చెప్పితనో ఆయనే ఈయన అని చెప్పుచూ, నేను ఆయనను ఎరగనైతిని, కానీ ఆయన ఇశ్రాయేలుకు ప్రత్యక్షమవుటకు నేను నీళ్లలో బాప్తిస్మం ఇచ్చుచు వచ్చి తినని చెప్పాను. మరియు యోహాను సాక్ష్యమిచ్చుచు, ఆత్మ పావురం వలె ఆకాశము నుండి దిగివచ్చుట చూచి తిని, ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను. నేను ఆయనను ఎరుగనైతిని, కానీ నీళ్లలో బాప్తిస్మం ఇచ్చుటకు నన్ను పంపినవాడు నీ ఎవని మీద ఆత్మ దిగి వచ్చి చూచుతో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇచ్చేవాడని నాతో చెప్పాను. ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకుని సాక్ష్యం ఇచ్చి తినని. యోహాను గారు యేసు ప్రభు బాప్తిస్మం పొందడానికి వస్తే, ఈయనే లోక పాపాన్ని మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అని తెలియచెప్పుచూ, నేను ఆయన ఎరగనయ్యా, నేను ఎరగను, అయితే నన్ను పంపినవాడు ఉన్నాడే దేవుడు, ఆయన చెప్తాను, ఎవరి మీద పావురం వచ్చి నిలుచుట చూస్తావో ఆయనే ఈయన అని చెప్పేసి తెలియచేయమని ఇశ్రాయేలుకు ఆయన పరిచయం చేయడానికి నేను ఈ కార్యాన్ని పెట్టుకున్నాను. బాప్తిస్మం అనే కార్యమును ఆయనను మీకు పరిచర్యం చేయటానికి ఇది నన్ను పంపినవాడు పెట్టినటువంటి క్రియ. అందును బట్టి యూదా జలములలో నుండి బయలుదేరి వచ్చిన వారై యేసు క్రీస్తు నామములో బాప్తిస్మం పొందినటువంటి వారైన మీరు ఏమంటున్నాడు? యెహోవాను సేవించుట, దేవుని సేవించుట. మళ్ళీ దేవుని సేవించడానికి యెహోవాను సేవించాడు. నిర్గమాకాండము 24వ అధ్యాయము, నిర్గమాకాండం 24వ అధ్యాయము 24వ అధ్యాయం 3 నుంచి 7 వచనాలు మనం ఇక్కడ చూసినట్లయితే. 3. మోషే వచ్చి యెహోవా మాటలన్నిటినీ విధులన్నిటినీ ప్రజలతో వివరించి చెప్పెను. ప్రజలందరూ యెహోవా చెప్పిన మాట అన్నిటిని ప్రకారం చేసేద్దామని ఏక శబ్దముతో ఉత్తరమిచ్చిరి. మరియు మోషే యెహోవా మాటలన్నిటిని వ్రాసి ఉదయమందు లేచి ఆ కొండ దిగువన బలిపీఠమును ఇశ్రాయేలు 12 గోత్రముల చొప్పున 12 స్తంభములను కట్టి ఇశ్రాయేలీయుల యవ్వనస్తులను పంపగా వారు దహన బలులను అర్పించి యెహోవాకు సమాధాన బలులుగా కోడెలను వధించిరి. అప్పుడు మోషే వాటి రక్తములో సగము తీసుకుని పళ్ళెములో పోసి ఆ రక్తములో సగము బలిపీఠము మీద ప్రోక్షించెను. అతడు నిబంధన గ్రంథమును తీసుకుని ప్రజలకు వినిపింపగా వారు యెహోవా చెప్పినవన్నీ చేయుచు విధేయులమై ఉండిమనిరి. విధేయులమై ఉంటామని చెప్పేసి మోషే ద్వారా దేవుడు చెప్పిన మాటలు ఇశ్రాయేల్ జనాంగమును చెప్పి మేము ఆయన్నే సేవిస్తాం, ఆయన మాటే వింటామని చెప్పేసి ఇశ్రాయేలు అక్కడ మోషేతో చెప్పుచున్నారు. మోషే చెప్పిన మాటలను బట్టి మోషేతో చెప్పుచున్నారు. చెప్పుచు
19వ అధ్యాయము 5 నుంచి 8 వచనాలు మనం చదివినట్లయితే 5 నుంచి 8 వచనాలు. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమి నాదే కదా. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. నీవు ఇశ్రాయేలుతో పలకవలసిన మాటలు ఇవే అని చెప్పగా మోషే వచ్చి ప్రజల పెద్దలను పిలిపించి యెహోవా తనకు ఆజ్ఞాపించిన ఆ మాటలన్నీ వారి ఎదుట తెలియపరిచిన. అందుకు ప్రజలందరూ యెహోవా చెప్పినదంతయు చేసేదమని ఏకముగా ఉత్తరమిచ్చిరి. అప్పుడు మోషే తిరిగి వెళ్ళి ప్రజల మాటలను యెహోవాకు తెలియచేసేదను. దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలుకి ఈ విధముగా నువ్వు తెలియచేయని చెప్పేసి పంపినప్పుడు మోషే వచ్చి ఇశ్రాయేల్ జనాంగమునకు తెలియచేసినప్పుడు మోషే చెప్పిన మాటలన్నిటిని బట్టి మేము యెహోవానే, ఆయన చెప్పిందంతా మేము చేస్తాం, మేము ఆయననే సేవిస్తామని చెప్పేసి అక్కడ మోషేతో చెప్పినట్లుగా మనకి తెలియబడుతున్నది. మేము ఇశ్రాయేల్ దేవుడిని ఆయన నామాన్ని మేము స్మరిస్తాము, ఆయనకి మేము లోబడి ఉంటాము, ఆయన చెప్పినల్లా వింటామని చెప్పేసి తెలియచేశారు. యూదా జలములో నుండి బడిచి దేవుని నామాన్ని స్మరించుతూ. ఇక రాజుల గ్రంథము, మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 39వ వచనం. 18వ అధ్యాయము 39వ వచనంలో అంతటా జనులందరూ దాన్ని చూచి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడని కేకలు వేసిరి. ఇక్కడ మనం 36 నుంచి చదివితే ఇంకా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అస్తమయ నైవేద్యము అర్పించు సమయమున ప్రవక్తయగు ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగు ప్రార్థన చేసెను. యెహోవా అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలుల దేవా, ఇశ్రాయేలుల మధ్య నీవు దేవుడవై ఉన్నావనియు నేను నీ సేవకుడనై ఉన్నాననియు ఈ కార్యములన్నీ నీ సెలవు చేత చేసితినని ఈ దినమున కనపరచుము. యెహోవా నా ప్రార్థన ఆలకించుము. యెహోవా అయిన నీవే దేవుడవై ఉన్నావనియు నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరుగు చేయదువనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. అతడు ఇలాగు ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహనబలి పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమునున్న నీళ్లను ఆరిపోచేసెను. అంతట జనులందరూ దాన్ని చూచి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడని కేకలు వేసిరి. ఏలియా వచ్చి ఇశ్రాయేల్ జనాంగమంతా తమ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ బయలుకు పూజలు చేస్తుంటే ఏలియా వచ్చి ఎవరు దేవుడు మీరు తెలుసుకోండి అని చెప్పేసి అక్కడ బలిపీఠం కట్టి అక్కడ వాళ్ళు ప్రవక్త 450 మంది ఉన్నారు, బయలు ప్రవక్తలు. ఈయన దేవుని పక్షమున ఒక్కడే ఉన్నాడు ఏలియా. ఈయన వచ్చి వాళ్ళతో చెప్పినప్పుడు వాళ్ళు చేసి ఎంత చేసినా కానీ వాళ్ళ దేవుళ్ళు ఎవరు రాలేదు. అప్పుడు ఈయన ప్రార్థన చేసినప్పుడు ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చి ఆయన అర్పించిన బలి పశువును, కట్టెలను, దానిలో పోసిన నీళ్లను అన్నిటిని కూడా చేసినప్పుడు అప్పుడు ఇశ్రాయేలీయులందరూ కూడా యెహోవాయే దేవుడు, మేము ఆయననే సేవిస్తామని చెప్పేసి ఒప్పుకున్నారు. ఒప్పుకున్నటువంటి ఆ దేవుడు ఇశ్రాయేల్ జనాంగము ఏమవుతున్నారో మరి ఒకసారి మనం చూస్తే యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 24వ అధ్యాయం యెహోషువ గ్రంథము 24:15 నుంచి 18 మనం చదివితే ఇక్కడ తెలియచేస్తున్నాడు. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచినలా మీరు ఎవరిని సేవించెదరో, నది అద్దరిన మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకొనుడి. మీరు ఎవరిని సేవింప కోరినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అనెను. అందుకు ప్రజలు యెహోవాను విసర్జించి ఇతర దేవతలను సేవించిన ఎడల
మేము శాపగ్రస్తుల మగుదము కాక ఐగుప్తు దేశమును దాసుల గృహములో నుండి మనలను మన తండ్రులను రప్పించి మన కన్నుల ఎదుట గొప్ప సూచక్రియలను చేసి మనము నడిచిన మార్గములన్నింటిలోనూ మనము వెళ్ళిన ప్రజలందరి మధ్యను మనలను కాపాడిన యెహోవాయే మన దేవుడు, యెహోవాయే మన దేవుడు అని చెప్పేసి ఇశ్రాయేల్ జనాంగమంతయు అక్కడ చెప్పుకొని ఎందుకంటే యెహోషువ మీరు ఎవరిని సేవించినా నేను నా ఇంటి వారిని దేవునే మేము యెహోవానే సేవిస్తామని చెప్పినప్పుడు ప్రజలందరూ కూడా మనల్ని ఎన్నో ఐగుప్తు దేశంలో పడిన బాధలన్నింటిలో నడిపించుకుంటూ వచ్చి అనేక విధములుగా మనల్ని కాపాడి రక్షించిన వాడు ఆయనే కనుక మేము ఆయన్నే సేవిస్తాము, ఆయనే మా దేవుడు అని చెప్పేసి ఇశ్రాయేల్ అందరూ కూడా చెప్పుకొని అలాంటి ఇశ్రాయేల్ జనాంగము రాజుల గ్రంథంలోకి వచ్చినాక పాడైపోతే అప్పుడు ఏలియా ద్వారా వాళ్ళకి తన సూచక్రియలను చూపించినప్పుడు వాళ్ళందరూ ఆయనే దేవుడు అని చెప్పేసి దేవుని తట్టు తిరిగినట్లుగా మనకి కనబడుచున్నది. కనుక ఇక్కడ మనకు చెప్పబడింది, యాకోబు వంశస్థులై ఇశ్రాయేలు అని పేరు కలిగిన వారలారా, యూదా జలముల నుండి బయలుదేరి వచ్చిన వారై యెహోవా నామము తోడనే ప్రమాణము చేయుచు ఇశ్రాయేలు దేవుని నామమును స్మరించుచు నీతి సత్యములను అనుసరింపని వారలారా, నీతి సత్యాన్ని అనుసరింపని వారలారా, ఈ మాట ఆలకించండి. యేసు క్రీస్తే మా దేవుడు, ఆయన వాక్యానికి మేము లోబడి జీవిస్తామని చెప్పుకొనుచున్నటువంటి క్రైస్తవులారా, నీతి సత్యమును అనుసరింపని వారలారా అని ఇక్కడ యెషయా గ్రంథములో నాడు ఇశ్రాయేల్ జనాంగమును గురించి చెప్తున్నాడు, నేడు క్రైస్తవ సమాజమును గురించి కూడా తెలియచేస్తున్నాడు. నీతి సత్యం మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని వెదకుడి, మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటిని గూర్చిన చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును, ఏనాటి కీడు ఆనాటికి చాలు. ఇక్కడ ప్రభువు చెప్తున్నాడు, కాబట్టి మీరు ఆయన రాజ్యమును అంటే దేవుని రాజ్యమును, ఆయన నీతిని మొదట వెతకండి, దేవుని యొక్క నీతిని వెతకండి అని ఇక్కడ యేసు ప్రభు మత్తయి సువార్తలో మనకి తెలియచేస్తున్నాడు. ఆదికాండం 15వ అధ్యాయం 6వ వచనం. ఆదికాండము 15వ అధ్యాయము 6వ వచనములో, అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. ఇక్కడ అబ్రహాము గారితో దేవుడు నీ దేశం నుండి నీ బంధువుల ఎదురు నుండి లేచి రమ్మని చెప్పేసినప్పుడు ఏమి ఎదురు సమాధానం చెప్పకుండా, ఎక్కడికి పోవాలని కూడా అడగకుండా బయలుదేరి వచ్చేసాడు గనక దానిని బట్టి అంటాడు, యెహోవాను నమ్మెను, దేవుడు ఏ మాట చెప్పాడో దాన్ని నమ్మేసి బయలుదేరి వచ్చాడు గనక అది అతనికి నీతిగా ఎంచబడిన అబ్రహాము. దేవుని మాట నమ్మి వచ్చేసాడు, ఎక్కడ పోవాలని కూడా అడగల, లమ్మని లేచి రానంటే వచ్చేసాడు. అందుని బట్టి అది అతనికి నీతిగా ఎంచబడింది. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు చెప్తున్నాడు, మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి. ఆయన రాజ్యం ఏదో, ఆయన నీతి ఏదో ముందు వెతకండి. జీవగ్రంథంలోంచి దేవుడు చెప్పుతున్న మాటలేవు ఏ విధంగా ఉండమంటున్నాడో వాటిని గురించి మీరు ఆలోచన చేసి ఆయన నీతిని వెతకండి అని తెలియజేస్తున్నాడు. 22:1-6 చదివితే మత్తయి సువార్తలోని ఆదికాండం 22 ఆదికాండము 22వ అధ్యాయము 1-6 వచనాలు. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధిస్తున్నాడు. ఇక్కడ దేవుడు అబ్రహామును పరిశోధిస్తున్నాడు. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా నేను. అప్పుడు ఆయన, నీ ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకుని తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద
దహన బలిగా అతని అర్పించమని చెప్పాను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడగు ఇస్సాకును వెంటబెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. మూడవ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరం నుండి ఆ చోటును చూచి తన పనివారిలో వారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పి దహన బలికి కట్టెలను తీసుకుని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిను పట్టుకొని పోయెను. వారిద్దరు కూడి వెళ్ళొచ్చుండగా దేవుడు అబ్రహాముని పరిశోధిస్తున్నాడు. నా మాట వింటాడా లేక తన కుమారుని ప్రేమిస్తాడా అని పరిశోధిస్తున్నాడు. అబ్రహాము హృదయమును పరిశోధిస్తూ పిలిచినప్పుడు, చిత్తం ప్రభు అన్నప్పుడు, నీ ఒక్కడై ఉన్న కుమారుని తీసుకుని మోరియా దేశంలో నేను చూపించే కొండ మీద అతను నాకు బలిగా అర్పించమని చెప్పినప్పుడు ఆయన తెల్లారు లేచి తన కుమారుణ్ణి, ఇద్దరు పనివాళ్ళని గాడిద మీద కావలసిన వస్తువులు పెట్టుకొని వెళ్ళినప్పుడు అక్కడ అబ్రహాం అంటున్నాడు ఒక మాట తన పనివారితో, మీరు ఇక్కడే ఉండండి, నేను ఈ చిన్నవాడు అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదామని నేను ఇస్సాకు వెళ్తున్నాము, అక్కడ బలి ఇవ్వాలా ఇస్సాకుని. అయితే అబ్రహాం ఏమంటున్నాడు, మీరు ఇక్కడే ఉండండి, నేను ఈ చిన్నవాడు అక్కడికి వెళ్ళి మేము మొక్కి మళ్ళీ మీ దగ్గరికి వస్తాం అని అబ్రహాము చెప్తున్నాడు తన పనివారితో. మేమిద్దరం మళ్ళీ వస్తామని చెప్తున్నాడు. అక్కడ దేవుడు బలియమని చెప్పాడు, కానీ ఈయన మేము వస్తాం మళ్ళీ అని చెప్పేసి చెప్తున్నాడు. ఎంతటి విశ్వాసము దేవుని మీద అబ్రహాముకి. అందుకనే అది అతనికి నీతిగా ఎంచబడింది. దేవుని మాట విన్నాడు గనక అతనికి నీతిగా ఎంచబడింది అని చెప్పి ఇక్కడ అంటున్నాడు, నీతి సత్యములను అనుసరింపని వారలారా. నాడు అబ్రహాం అనుసరించాడు. నేడు క్రీస్తు నామములో యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొంది నీతిని సత్యమును అనుసరించట్లేదు మీరు. కాబట్టి ఈ మాట మీరు ఆలకించండి అని చెప్పేసి చెప్తున్నాడు ఈ వాక్యం ద్వారా. హెబ్రీయులకు రాసిన పత్రిక, అపోస్తులైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4, 5, 6, 7 వచనములు ఇంపార్టెంట్ అయినవి ఇవి. 4, 5, 6 వచనాలు 11వ అధ్యాయం 4వ విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యమిచ్చినప్పుడు అతడు విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందాను. అతడు మృతి పొందియు ఆ విశ్వాసము ద్వారా మాటలాడుచున్నాడు. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెను అని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతని కొనిపోయెను కనుక అతడు కనబడలేదు. 4, 5, 6, 7 వచనమును కూడా మనం ధ్యానిస్తాము. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు కలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయెను. ఇక్కడ 3 వ్యక్తుల్ని కూడా చూపిస్తున్నాడు. ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 4, 5, 6 వచనాల్లో 7 వచనాల్లో మనకి విశ్వాసమును బట్టి నీతి అనే దానిని మనకి దేవుని యందు విశ్వాసం ఉంచాడు కనుక ఆ విశ్వాసాన్ని బట్టి వారు నీతిమంతులుగా ఎంచబడ్డారు అనే దానిని మనకి తెలియజేస్తున్నాడు. మొదట హేబేలు గురించి చెప్తున్నాడు. హేబేలు ఆది కాండము 4వ అధ్యాయము 4వ వచనం.
హేబేలు కూడా తన మందలో తొలుచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణలను లక్ష్యపెట్టెను. కయ్యూను తీసుకొచ్చాడు, హేబేలు తీసుకొచ్చాడు. కయ్యూను యొక్క అర్పణను దేవుడు లక్ష్య పెట్టలేదు. హేబేలు యొక్క అర్పణాన్ని ఆయన లక్ష్య పెట్టేసినట్టుగా మనకి ఇక్కడ తెలియబడుతుంది. ఎందుకు? తన యొక్క మందలోంచి క్రొవ్విన వాటిని, మొదట పుట్టి కొవ్వినటువంటి మంచి పదార్థములను దేవుడికి ఇచ్చాడు గనక హేబేలు అంగీకరించబడ్డాడు. ఆయన అర్పణ అంగీకరించబడ్డాడు కనుక నీతికి వారసుడిగా మనకి తెలియబడుతున్నది. 5వ అధ్యాయము 21 నుంచి 24 వరకు హనోకు. 5వ అధ్యాయంలో ఇక్కడ హనోకు మనకు కనపడతాడు. హనోకు 5వ అధ్యాయము 21 నుంచి 24 వరకు. హనోకు 60 ఏండ్ల వాడై బ్రతికి మెతూషలను కనెను. హనోకు మెతూషలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హనోకు దినములన్నీ 365 ఏండ్లు. హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకుని పోయిన గనుక అతడు లేకపోయాను. దేవునితో నడిచాడు, నీతిని అనుసరించి దేవునితో నడిచాడు గనుక హనోకు కనబడకుండా పరమనకు ప్రాణంతోనే వెళ్ళినట్లుగా మనకు వాక్యములో తెలియబడుతుంది. నీతిని విశ్వాసము ద్వారా నీతిని అనుసరించటం. 6వ అధ్యాయము 8, 9, 13 నుంచి 18 వచనాల దాకా మనం చదువుతాం. 6వ అధ్యాయంలో 8, 9. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడయ్యను. నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. తన తరము వారిలో నీతిమంతుడై ఉన్నాడు నోవహు. ఆ కాలంలో ఇశ్రాయేల్ జనం అంటే దేవుడు మొదట ఏర్పరిచిన ఆదాము సంతతిలో ఇష్టానుసారంగా తమ క్రియలను జరిగిస్తున్నారు. దేవదూతలు కూడా నరుల కుమార్తెలు చక్కని వారని చెప్పేసి వారితో పెండ్లి చేసుకున్నట్లుగా మనకు తెలియబడుతుంది. అలాంటి పాప భూయిష్టమైనటువంటి సమాజం ఆనాడు ఉన్నది. అందుకని దేవుడు వీళ్ళని చేసినందుకు నేను సంతాపపడుతున్నాను, వీళ్ళందరినీ కూడా నేను లయపరచాలి, నాశనం చేయాలని చెప్పేసి ఆలోచన చేసి ఎవడైనా నీతిమంతుడు కనపడతాడని చూస్తే నోవాహు కనపడ్డాడు. నోవాహు కనిపించాడు. నోవాహు నీతిమంతుడిగా నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. నీతిమంతుడే దేవునితో నడిచాడు. ఆ కాలంలో నీతిని అనుసరించు దేవుని వాక్యమును అంటే దేవునికి ఇష్టడే జీవించడానికి ప్రయత్నం చేశాడు. అందును బట్టేసి దేవుడు నోవాహుని నీతిమంతుడు అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. 7వ అధ్యాయము 1-5 వచనాలు మనం చదివితే చెప్తున్నాడు. ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడువై ఉండుట చూచి తిని కనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. దేవుడు ఓడ చేసుకోమని చెప్పేసి నోవాహుకి తెలియచేసాడు. 13 నుంచి 18 వరకు మనం చదివితే అక్కడ నోవాహు ఓడ ఏ విధంగా తయారు చేయాలని కొలతతో సహా దేవుడు చెప్పాడు. ఆ ఓడని తయారు చేసుకున్నాడు. ఎప్పుడు 500 సంవత్సరాలు వెళ్ళప్పుడు 500 సంవత్సరములప్పుడు దేవుడు నోవాహుని చూసి ఓడ చేసుకోమంటే ఓడ తయారు చేసుకున్నాడు. అప్పుడు దేవుడు వచ్చి చెప్తున్నాడు నోవాహుతో, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు వై ఉండుట చూచి తిని కనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. నీవు నీ ఇంటి వారు కూడా ఓడలో ప్రవేశించండి అని చెప్పేసి దేవుడు నోవాహు గురించి సాక్ష్యం ఇస్తాడు, నీతిమంతుడు వై ఉన్నావని. తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవాహు యావత్తును చేసెను. దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో నోవాహుకి ఆ పని అంతటిని గురించి యావత్తు కూడా ఆయన చేశాడు. దేవుడు ఏమి చేయమన్నాడు అదంతా కూడా నిర్వర్తించాడు కనుక దేవుడు నోవాహుని నీతిమంతుడిగా తీలుస్తున్నాడు. కనుక మనం అక్కడ హేబేలు నీతిమంతుడిగా బలి అర్పించినప్పుడు, మరి హనోకు దేవునితో నడిచి పరమన కొనుకోబడ్డాడు. నోవాహు దేవుని చేత నీతిమంతుడని చెప్పేసి దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. మరి ఇక్కడ మనం చూసినట్లయితే
నీతి సత్యములను అనుసరింపని వారలారా. వాళ్ళు నీతిని సత్యమును అనుసరించారు. మరి ఈనాడు నేను, నీవు, మనము దేవుని యొక్క నీతిని అనుసరిస్తున్నామా? దేవుని వాక్యమునకు లోబడి జీవిస్తున్నామా? లేక మన ఇష్టానుసారముగా మన క్రియలను నెరవేర్చుకుంటున్నామా? ఈ లోక సంబంధమైన ఆలోచన కలిగి ప్రతి ఒక్కరు ఆలోచన చేసుకుని, నాకు నేను, నీకు నీవు, మన అందరం ఎవరికి వాళ్ళు ఆలోచన చేసుకుని, నీతిని నేను యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాను, ఆయన చూపించిన నీతిని నేను అనుసరిస్తున్నానా లేదా? ఆయన చూపించిన మార్గములో నేను నడుస్తున్నానా లేదా అని ప్రతి ఒక్కరము కూడా పరిశీలన చేసుకొని దేవుని సన్నిధికి వెళ్దాం. మనం లేనట్లయితే ప్రభు దగ్గర మన అపరాధమును ఒప్పుకొని, ప్రభువా, నీ నామములో నేను బాప్తిసం పొందానయ్యా, అయితే నీ నీతిని నేను అనుసరించట్లేదు ప్రభా, నీ మార్గములో నేను నడవట్లేదు, నీవు చూపించిన మార్గమును నేను అనుసరించట్లేదు ప్రభా, దయతో నన్ను క్షమించి నీ మార్గమును అనుసరించుచు నీకు ఇష్టడిగా జీవించులాగున నీ ఆత్మతో నింపి నన్ను నడిపించమని మనం ప్రభు దగ్గర వేడుకున్నట్లయితే ఆయన సమస్త కార్యములు చేయుటకు సమర్థుడి కనుక మన అపరాధములను మన్నించి మనలను నీతిమంతులుగా తీర్చి తన రాజ్యమునకు వారసులుగా చేసుకోవటానికి ఆయన శక్తిమంతుడు. ప్రభువైన యేసుక్రీస్తు శక్తిమంతుడు. మరి ఆయన సన్నిధిలో మన అపరాధములను ఒప్పుకొనుచు ఆయన రాజ్య ప్రవేశం కోసము, ఆత్మ నడిపింపు కోసము మనము దేవుని సన్నిధిలో ప్రార్థన విజ్ఞాపనలు చేసుకున్నాం. దేవుడు ఈ వాక్యం ద్వారా మనలను ఆదరించి తన మాటలతో మనల్ని ఆనందింప చేయునుగాక. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన మనం చేసుకుందాము. ప్రార్థన చేసుకొని దేవుని సన్నిధిలో నీతిని గురించి మనం నడుచుకోవటానికి విజ్ఞాపన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, మహోన్నతుడు అయిన ప్రభువా, పరిశుద్ధాత్మదేవ, మీ పరిశుద్ధ పాదములకు వెలలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ దినమన ప్రభా, నీవు మాతో మాట్లాడినందుక నీకు స్తోత్రములు. 48వ అధ్యాయం 1వ వచనముతో నా ప్రభా, నీవు మాతో మాట్లాడినావు. నీ పరిశుద్ధ లేఖనములను ఎత్తి చూపించి ప్రభా, నీవు తెలియచేసినందుకు నీకు వందనములు చెల్లించుకుంటాం. నీ లేఖనముల ప్రకారముగా నా తండ్రి మేము నడుచుకుంటున్నామో లేదో ప్రభా, మమ్మల్ని మేము పరిశీలన చేసుకుంటూ నీ కృపకై నీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేయుచుండగా, నీ నామములో నా తండ్రి, నీ నామములో మేము బాప్తిసం పొంది యేసు నా రక్షకుడు అని చెప్పేసి ఒప్పుకొనుచు కూడా నీ నీతిని, నీ సత్యమును మేము అనుసరించట్లేదు ప్రభా. అందును బట్టి మా అపరాధములను మన్నించి నీ నీతిని, నీ సత్యమును, నీ మార్గములో నడిచే కృపను మాకు దయచేయము. నీ మార్గము నుండి మేము తొలగిపోకుండానట్లుగా నీ ఆత్మతో నా ప్రభా మమ్మను నడిపించమని, మా చేయి పెట్టి ఆదరించి నడిపించమని నీ మార్గములో విజ్ఞాపన చేయుచున్నాం తండ్రి. ప్రభా, సహాయము దయచి దీనులము నా తండ్రి, నరులము బలహీనులము నా తండ్రి. చిన్న శ్రమ వస్తే పడిపోతామయ్యా. మేము పడిపోకుండానట్లుగా నీ నీతి మార్గములో నడిచే భాగ్యమును నీ ఆత్మశక్తి చేత మాకు అనుగ్రహించి నడిపించి నీ పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని విజ్ఞాపన చేయుచున్నాను. అయా, నన్ను బట్టి మమ్మను బట్టి నా ప్రభ నీ నామం దూషించబడకూడదు నా తండ్రి. కీర్తించబడాలా, కొనియాడబడాలా, ఘనపరచబడాలా ప్రభ. ఆ విధముగా నా తండ్రి మా సమస్త ప్రవర్తన యందు నీ అధికారమునకు తండ్రి ఒప్పుకొనుచుండగా నీ ఆత్మతో మమ్మల్ని నడిపించి నీ రాజ్యమునకు వారసులుగా చేసుకొని ప్రభా, నీతిమంతులుగా మమ్మల్ని తీర్చిదిద్ది నీ పరలోక రాజ్యములో మాకు స్థానమును దయచేయమని, నీ చిత్తమంతయు మా ఎడల నీవు నెరవేర్చుకొని నీవే నీ పరిశుద్ధ నామమునకు మహిమ గ్రంథ ప్రభావాలు పొందుకునమని అల్పుడను, అయోగ్యుడను, అజ్ఞానిని, అవివేకినై విజ్ఞాపన చేసి ఉండగా నా ప్రార్థనకు తగిన ప్రతిఫలమును అనుగ్రహించి నీవే సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకోమని నా ప్రభు, నా రక్షకుడు, నా విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.
హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. అందరికీ వందనాలు.